సో ఆయనకి సంబంధించి ఒక నటుడిగా పక్కన పెడితే ఆయన బసవతారకం హాస్పిటల్కి చైర్మన్గా సేవలు దశాబ్దాల తరబడి అందిస్తూ ఉండటం, ఇంకొకటి ఎమ్మెల్యేగా వరుసగా 3వసారి హిందూపురం నుంచి ఎన్నిక కావటం. అవును. సో అలాంటి ఒక వ్యక్తి అక్కడ రాజకీయాల్లోకి ఉంటే, అంటే మీరు ఆయన రాజకీయాల్లో చూడాలనుకుంటే ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చేశారు. ఎమ్మెల్యేకి పరిమితం కాదండి, అలాంటి వ్యక్తి అసలు సీఎంగా ఉండాలి, మంచి పోస్టులో ఉండాలి. సీఎం కాకపోయినా అంత పవర్ఫుల్ పోస్ట్లో ఉంటే అటు ఇటు డిసైడ్ అయిపోతుంది గేమ్. అరాచకం అంటే అరాచకం 5 నిమిషాలు ఇదంటే సినిమా హీరోలా చేస్తాడు ఆయన. అదే నో డౌట్. ఒక సినిమా హీరోకి ఎంత తెగింపు ఉంటుందో అంటే చేయాలనుకున్న పనులను చేయగలుగుతాడు ఆయన, చేయగలుగుతాడు, దాని సందేహం లేదు. పర్యవసానాల్లో కాన్సిక్వెన్సెస్ ఎలాంటి చేస్తే ఫేస్ చేసి నేచర్ ఉన్న మనిషి ఆయన. సో డెఫినెట్గా ఏదైనా వచ్చినా ఫేస్ చేద్దాం కాబట్టి ముందు దూకేద్దాం అనే తరహా ఆయన. అలాంటి సాహసం సినిమాలు కూడా చేస్తుంటాడు ఆయన. రియల్గా డూపు లేకుండా దూకేయటాలో చిన్న ప్రాక్టీస్. ఆయన చూసిన వాళ్ళు ఎవరు కూడా అట్లా అనుకోరు. అదే ఆయన లెజెండ్లో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన చెప్పారు జగత్ బాబు. ఆయన మామూలుగా ఫిట్గా ఉంటాడు జగత్ బాబు, ఆయన కూడా లేపేసి ఇసిరేసే అంత బలం ఉంటుందా ఈ మనిషిలో అని చెప్పేసి అనిపిస్తాడు కదా ఆయన. అవునవునవును. అసలు ఆ ఎమోషన్ తోటి ఆయన శక్తివంతుడు అవుతాడు ఆయన. అలా సాహసం చేస్తాడు కూడా. అదే అలాంటి ఇప్పటికీ ఆయన ఆ స్పీడ్ డ్యాన్స్లు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. అవునండి. యంగ్గా ఉన్నప్పుడు ఎలా చేసేవారు ఇప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. సో మొత్తానికి బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసిన ఏదైతే అనుభవం ఉందో అది మీకు ఒక మంచి మంచి మెమరీస్ అని చెప్పాలి. మంచి మెమరీ అండి, చాలా మంచి మధుర జ్ఞాపకం అది. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి పాత్ర చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆయనతో డిఎన్ఏ పాత్ర కూడా చేయాలనుకుంటున్నాను. అంటే చేస్తే అసలు బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేది. అదే ఫస్ట్ డే మాకు రేయ్ అనే డైలాగ్ ఉంది, నాకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆయన. బోయపేట గారు ఉన్నారు, నాకేమో చెమట పడుతున్నాయి. రే అని డైరెక్టర్ అని అసలు బాగోదని డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయనలాగా సార్ ఇక్కడ రే అని రాశారండి అని అన్నా. అనకపోతే నువ్వు వాకపోతే తంతా నేను అనొచ్చు, మీరు అనండి అంట ఆయన. ఆయన ఇన్వాల్వ్ అయిపోయి నేనేమో నోటీసులు పెట్టి మనం డైలాగ్ అందామని చెప్పని. ఎందుకంటే నేను నా పరిధిలో చెప్పుకుందాము తర్వాత అంటే అక్కడ ఏయ్ అని ఏదో లవర్ పిలిచి పిలవలేంగా రేయ్ అనే మూడ్లో ఉన్నప్పుడు అవతల ఆయనకి పర్సనల్గా కొట్టింది అనుకోండి, అవతల ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది. ఈడు పగబట్టినట్టు వచ్చాడు, మళ్ళీ పగ ఏంటాడు బాబు. అట్లా నేను డైరెక్టర్ గారితో బెల్లగారికి వినపడలేక చెప్తుంటే ఆయనే అనండి, అనకపోతే అట్టాగా నేను చేంజ్ చేసుకోవటానికి మీరు నోటు దూరం ఉండాలి కదా, మీకు నోటు దూరం ఉండాలి కదా, అనొచ్చు మీరు. ఇది క్యారెక్టర్ అండి అని ఆయన బాలయ్యబాబు గారు యాక్సెప్ట్ చేశారు. అనమని ఆయన ప్రోత్సహించారు కూడా. ఎంత నేనెంత అరిస్తే కదా ఆయన అంటాకి ఛాన్స్ అడిగి పిల్లల కాలం అంటాడు కదా. తర్వాత అలా మాటకు మాట పెరగాలి అంటే నోటి దూల నాకు ఫస్ట్ విలన్ గాడికి రావాలి, దాని చేతి దూల తీర్చేస్తుంది. సో మొత్తానికి ఆయనకి అగనెస్ట్గా ఉండి తర్వాత ఆయనకి ఫేవర్ అయ్యే క్యారెక్టర్, మంచి పాత్ర, మొత్తానికి చాలా గొప్ప పాత్ర అండి అఖండాలో. ఈ సందర్భంగా హీరో రాము గారు నాన్నగారు వారియర్ షూటింగ్లో కలిసి పర్సనల్గా దగ్గరికి వచ్చి ఆయన మురళీమోహన్ గారు పేరు తెలియదు నాకు. ఆయన పొత్తినేని ఆయన ఎదురుగా వస్తుంటే మేము సెల్ ఫోన్ మర్చిపోయాం అనుకున్నాం. అందరం షార్ట్ అయిపోయి బయటకు వస్తున్నాం నైట్ 9 o'clockకి లొకేషన్ నుంచి, మన పోలీస్ స్టేషన్ సెట్లో నుంచి. అప్పుడు దాకా ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో మాట్లాడుతున్నారు. ఎవరో రాము వాళ్ళ కొత్త ప్రొడ్యూసర్ ఏమో అనుకున్నా, ఆ మర్యాదకి చనువుగా మాట్లాడుతుంది దానికి. అందరం గవాబా బయటికి వెళ్ళిపోయాడు ముందు ఆయన. మళ్ళీ ఏదో గుర్తొచ్చి గవాబా లోపలికి వస్తుంటే సెల్ ఫోన్ మర్చిపోయాడు అనుకున్నాను నేను. స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చి ఆయన అఖండలో అద్భుతంగా చేశారండి మీరు అన్నాడు. ఒకసారి నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు తెలియదు ఆయన అని, ఎవరు తెలియదు నాకు. నేను ప్రొడ్యూసర్ అనే మైండ్తో ఉన్నా కదా, కొత్త సినిమా ఆఫర్ వచ్చింది అనుకున్నా నేను. కొత్త సినిమా బుక్ అయిపోయాను, ప్రొడ్యూసర్ బాగా చేశారు అనుకున్నా. చాలా అద్భుతంగా చేశారు. నేను ఇప్పటికి 5 సార్లు చూసాను. నేను నాకు తెలిసి ఈ డికేడ్లో, ఈ దశాబ్దంలో ఇలాంటి ఆరావణ పాత్ర రాలేదు, ఇలాంటి ఆర్కున్న పాత్ర రాలేదు. అద్భుతంగా చేశారు మీరు అంటే నేను ఇక పొగట్ట కంటే ఈయన ఎవరో అని తెలుసుకుంటా ఎక్కువ మైండ్ తిరుగుతుంది. సార్ మీరు థ్యాంక్ యూ చెప్తూనే మీరన్నా నేను రాముడు ఫాదర్ అండి అన్నాడు.
అన్నారు ఆయన. నేను సార్ నమస్కారం అండి, నా పరిచయం లేదు సార్ నాకు. లేదు చాలా అద్భుతంగా చేశారు మీరు, ఇంత మట్టి మీతో మాట్లాడక తాతలు ఆడుతున్నా, మీరేమో షార్ట్లో ఉన్నారు కదా అంటే నెక్స్ట్ బాబుతోటి సినిమా చేస్తున్నారంటే సార్ బోయపాటి గారు కొంచెం రికమెండ్ చేయండి అన్న. సార్ ఊరుకోండి, మీకు నేను బోయపాటి గారి దగ్గర రికమెండ్ చేయటం ఏంటి, ఆయన స్కంద ముందు సినిమా అంటే వారియర్ చూస్తున్నప్పుడు అట్లా మంచి ప్రశంస. అట్లా రామ్తో కూడా వరుస సినిమాలు చేశారు. స్కంద చేశాను వారియర్ అండ్ స్కంద చేశాను.